నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులు ఫిబ్రవరి 20 లోపు పూర్తి చేసి బిల్లులు సమర్పించేలోపు మార్చి నెలాఖరికి వస్తాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. బలుసులమ్మ జాతర ఆహ్వాన కార్యక్రమంలో భాగంగా గాజులు పంపిణీ చేసిన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలబల బాబ్జీ, పాల్గొన్న గొర్రెల శ్రీధర్, ఆకాశపు స్వామి. మిత్రుడే ఆర్థిక లావాదేవీల కారణంగా కాలయముడై ప్రాణం మిత్రుడిని హత్య చేశాడు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్. శ్రీదేవి మహంకాళమ్మ జాతర ఉత్సవ సాంస్కృతిక కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రసంగం చేసిన పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా. కోట్లమ్మ తల్లి ఆశీస్సులతో ఆరుగొలంలో అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాలంటూ ఆరుగొలను కోట్లమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ శేషలత అధ్యక్షతన గురువారం జరిగింది. ఎంపీడీఓ చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావులు పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులు పాల్గొని తమ శాఖలకు చెందిన రిపోర్టర్లను, ప్రజాప్రతినిధులను ముందుంచారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులందరూ తమ గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో త్వరితగతిన పూర్తి చేసి ఫిబ్రవరి 20 లోపు బిల్లులు సబ్మిట్ చేస్తేనే మార్చి నెలాఖరులోపు బిల్లులు చేస్తారని తెలిపారు. ఎర్రకాలువ మరమ్మత్తు పనులకు 2,28,00,000 మంజూరు అయ్యాయని అన్నారు. సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, తహసీల్దార్ సునీల్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. మనం దాదాపుగా ఎన్ఆర్జీఎస్ నుంచి అన్ని గ్రామాల్లో లింక్ రోడ్లు కానీ అన్నీ వేసుకోవడం జరిగింది. ఆర్ఎన్బి నుంచి కానీ ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ దాదాపుగా 2024-25లో 3.88 కోట్ల పనిని పూర్తి చేసాం. ఇంకా 2 వర్కులు పనిచేయవలసి ఉంది. 25-26లో 30 వర్క్ చేయాలి. 5.30 కోట్ల రూపాయలు పనులు మనం చేసుకోగలుగుతున్నాం. సర్పంచులకు కానీ ఎంపీటీసీలు కానీ మీ గ్రామాల్లో జరిగే అన్నీ కూడా మార్చి నెలాఖరు లోపు, అంటే ఫిబ్రవరి 20 తారీఖు కల్లా బిల్లులు అప్లోడ్ చేసుకుంటే మార్చి నెలాఖరు డబ్బులు వస్తాయి. కాబట్టి అన్నీ త్వరితగతిన చేయండి. అది కూడా వీబీజీ రామ్జీ కింద మారుతూ ఉంది. ఈ స్కీమ్ మారితే మన డబ్బులు ఏ రకంగా రిలీజ్ అవుతాయన్నది కూడా మనకి ఇంకా తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నదాన్ని వర్కులు క్లియర్ చేసి బిల్లు సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆ డబ్బులు మీకు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తామని. అది గూగుల్ సీట్లు 24-25లో 50 శాంక్షన్ అని 52 పూర్తయినాయి. 3 కట్టవలసి ఉంది. 25-26లో మరి 55 పూర్తయినాయి. 16 కట్టాలి. 15 లోపు మొత్తం అన్నీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. అధికారులందరూ కూడా రాజకీయ నాయకులు తెలియజేస్తుందని కోరుతూ ఉన్నాం. మరి ఈ ముఖ్యంగా ఇంకా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ మండలంలో వచ్చేసరికి 106 అప్లికేషన్స్ వచ్చినాయండి. దాంట్లో 69 ఎలిజిబుల్ ఉన్నాయి, 37 డిస్క్వాలిఫై అయినాయి. ఆ డిస్క్వాలిఫై ఎందుకని కూడా మీరు అధికారులను కనుక్కోండి. రేపొద్దున ఈ స్కీమ్ రాగానే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎర్రకాలం అనేది ముంపుకు సంబంధించి గౌరవ మంత్రి గారి దృష్టిలో, సీఎం గారి దృష్టిలో పెడితే మనకు 2.88 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ దశలో ఉన్నాయి. టెండర్ కూడా అయిపోయిన వెంటనే ఈ సీజన్లో అది పూర్తి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న రాజకీయ నాయకుల పర్యవేక్షణ, రైతుల పర్యవేక్షణలో ఇవన్నీ బాగా పనులు అయ్యేలా చూడాలి. ఒకసారి మనం దాన్ని ఫుల్ చేస్తే ఇదివరకులో మళ్ళీ కొట్టుకెళ్ళిపోయే మోడల్లో ఇసుక తీసుకొచ్చి ఆ ఇసుక వేయడం కంటే ఎర్త్ ఫిల్లింగ్ చేయవలసిందిగా నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎస్టిమేట్లు వేసాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎర్రగాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీ గారు కానీ, అలాగే మన ఇంకా సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా దాన్ని పర్యవేక్షించి ఒకసారి మనం పనిచేసిన చోట పోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వం నుంచి గ్రాంట్ అయితే 2,88,00,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని రోడ్లను కూడా మనం ఇవాళ మాధవరం రోడ్డు పూర్తి చేసుకుంటున్నాం. ఒక 10 రోజుల్లో మాధవరం అప్పారావుపేట రోడ్డు కూడా అయిపోతుంది. అంతేకాకుండా మరి మన అప్పారావుపేట నుంచి మరి వీరంపాలెం వెళ్ళే రోడ్డును కూడా
మార్చి కల్లా అది చాలా పెద్ద రోడ్డు, ఆ రోడ్డు కూడా అయిపోతూ ఉంది. ముందు మెయిన్ రోడ్లన్నీ పూర్తి చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో మరి జగనన్న కాలనీలో కానీ ఇంకెక్కడైనా విలేజ్ల్లో డ్రైన్లు కానీ ఉన్నాయని కూడా మనం పూర్తి చేద్దాం. ఇవాళ చాలామంది సర్పంచులకి అధికారం అయిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ రోజు వరకు మనం ఏం చేయలేదని బాధపడే వ్యక్తులందరికీ నేను చెప్తున్నాం, మీ అందరి సహకారంతో మీ పల్లె అభివృద్ధిని చేసుకునే విధంగా మనందరూ ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీ యొక్క సలహాలు ఇచ్చి అధికారులకి మరి మళ్ళీ సర్పంచ్ ఎన్నికయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మీరు ఈ డెవలప్మెంట్లో బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మన జిల్లాలో ఎక్కడా లేని విధంగా శాసనసభ్యులు వారు పై స్థాయిలో అధికారులతో మాట్లాడి అన్ని నియోజకవర్గాల కంటే అదనంగా నిధులు తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ స్కీమ్ అనేది ఎన్జీఎన్ఆర్జీ స్కీమ్ అనేది మారి కొత్త స్కీమ్గా వస్తుంది కాబట్టి ఈ స్కీమ్లో మంజూరు అయినవి అన్నీ కూడా ఫిబ్రవరి 15 లోపు మీరు పనులు పూర్తి చేసి బిల్స్ ఫిబ్రవరి నెలాఖరులకు ఇవ్వగలిగితేనే మార్చి లోపు మనకి నిధులు వస్తాయి. గతంలో అయితే మార్చి అయిన తర్వాత ఏప్రిల్కి ఫైనాన్షియల్ ఇయర్ మార్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈసారి ఈ స్కీము మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అలాంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏ విలేజ్లో వర్క్ మరి మంజూరు చేశారో శాసనసభ్యులు వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తి చేసి బిల్స్ కూడా మాకు అప్లోడ్ చేయగలిగితే మేము ఎప్పటికప్పుడు చేయగలుగుతాం. ఈ విషయంలో శాసనసభ్యులు వారు కూడా వారు ఒత్తిడికి గురయ్యి మిగతా వాళ్ళని కూడా కొంచెం త్వరగా చేయగలిగితేనే మనం పడిన కష్టం తీసుకొచ్చిన గ్రాంట్ అందుబాటులోకి వస్తుందని పదే చెప్తున్నారు. దీని మీద సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కొంచెం దీన్ని వేగవంతం చేసి బిల్స్ అన్ని ఒకేసారి చేయాలనేటువంటి ఆలోచన కూడా పక్కన పెట్టి అందులో ఎన్ని స్టేజెస్ ఉంటే అన్ని స్టేజ్ వైజ్ బిల్స్ అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి త్వరలోనే దానికి అమౌంట్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సార్, ముఖ్యంగా ఇప్పుడు రీసర్వే జరిగిన విలేజెస్లో ఇప్పుడు చాలా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ కొత్తగా మన జగన్నాథపురంలో ఓపెన్ చేశారు కదా సార్. ఇప్పుడు అందులో చాలా పాస్బుక్స్ డేటా తప్పు రావడం జరిగింది. దానికి ముందుగానే రైతుకి ఒక పాస్బుక్ డీటెయిల్స్ ఇచ్చి అథెంటికేషన్ చేయించుకున్న తర్వాత మాత్రమే బుక్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. గతంలో ఏం జరిగిందంటే ల్యాండ్లో ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరో కూడా వెనక్కి భూమి ఇవ్వట్లేదు. అటువంటి వాళ్ళ భూములన్నీ కూడా బ్లాక్ చేయడం జరుగుద్ది. ఏదైతే డాక్యుమెంట్ కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఎంజాయ్మెంట్ ప్రకారం గతంలో రీసర్వే చేయడం జరిగింది. దానికి ఎవరికి కూడా పాస్బుక్ డాక్యుమెంట్స్ లేవు. డాక్యుమెంట్స్ ఉన్నా కానీ చాలామంది రైతులకి భూమి తగ్గింది. వాళ్ళందరికీ ఇష్యూ చేయడానికి ఇప్పుడు ప్రతి నెల 9వ తారీఖు ఒక గ్రామం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పాస్బుక్ ఇచ్చేటప్పుడే డాక్యుమెంట్కి మించి ఉన్న వాళ్ళందరికీ కూడా డిస్ప్యూట్స్ అన్నీ అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకుని వాళ్ళ నుంచి మళ్ళీ అబ్జెక్షన్స్ కాలిఫర్ చేసి మళ్ళీ ఇంకొకసారి సర్వే నిర్వహించి పాస్బుక్ ప్రింట్ అవ్వక ముందే ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పేరు కరెక్ట్గా ఉందా లేదా, క్యాష్ కరెక్ట్గా ఉందా లేదా, విస్తీర్ణాలు ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నా కానీ ఇంకొకసారి రీఎగ్జామిన్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇక్కడి నుంచి రీసర్వే జరిగేటప్పుడు భూమి గ్రౌండ్ రూటింగ్లో కూడా ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుంది. కార్యక్రమానికి విచ్చేసిన హానరబుల్ ఎమ్మెల్యే గారు బొల్సెట్ శ్రీనివాస్ గారికి, అలాగే ప్రెసిడెంట్స్కి, ఎంపీటీసీకి, లెవెల్ ఆఫీసర్స్కి, పాత్రికేయులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకుంటూ ఎక్కడైనా వర్క్స్ పెండింగ్ ఉన్నా కూడా టైం కూడా లేదు కాబట్టి కంటిన్యూ చేసుకొని పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే బెటర్. ప్రతి ఒక్కరికి కూడా శాలరీస్ ప్రాబ్లం ఉందంటున్నారు. మరి ఇప్పుడు కూడా మీరు దృష్టిలో పెడితే మంచిదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 12వ నుండి జరగనున్న శ్రీ బొలుసులమ్మ అమ్మవారి జాతర సందర్భంగా 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం 19వ వార్డు మారుతి స్వామి గుడి వద్ద గాజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్లు హాజరయ్యారు. తొలుత మారుతి స్వామి ఆలయంలో గాజులకు పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన మహిళలకు వలవల బాబ్జీ చేతుల మీదుగా గాజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ జాతర వైభవోపేతంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న శ్రీ బొలుసులమ్మ దేవాలయ కమిటీ అందరికీ కూడా హృదయ
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. గతంలో 1,00,000 గాజులు మా అన్నయ్య సూరిబాబు అందజేశారు. ఆయన పేరు మీద ఈ 1,00,000 గాజులు కూడా నేనే ఇస్తానని చెప్పి వాళ్లకు వాగ్దానం చేశానని, ఆ ప్రకారం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజి, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు దాసరి కృష్ణవేణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభని మురళి, ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. బలుసులమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ రోజున శ్రీరంగం అంజిబాబు గారు వాళ్ళ మిత్రబృందం ఆధ్వర్యంలో గాజుల పంపిణీ, పసుపు కుంకుమ ఈ 19వ వార్డులో పంపిణీ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి గొర్రెల శ్రీధర్ గారి ద్వారా వాళ్ళ మిత్ర బృందం ద్వారా మారుతి స్వామి గుడి దగ్గర ఈవేళ ఈ కార్యక్రమం ప్రారంభం చేయబడుతుంది. ముఖ్యంగా ఆ అమ్మ ఆశీర్వచనాలతోటి తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్న సంకల్పంతో 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ జాతరని వైభవోపేతంగా మరి తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న మరి బలుసులమ్మ దేవాలయ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈవేళ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని గతంలో కూడా ఈ గాజులు 1,00,000 గాజులు మా అన్నయ్య గారైన సూరిబాబు గారు మరి ఇచ్చారని కమిటీ తెలియజేసింది. దాని మూలంగా ఆయన పేరు మీద నేను ఈ 1,00,000 గాజులు కూడా నేను ఇస్తానని చెప్పి వాళ్ళకి వాగ్దానం చేశాను. ఆ ప్రకారంగా ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇది అమ్మ సేవలో తరించే అవకాశం నాకు కూడా కల్పించిన మరి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా 1,00,000 గాజులు 12 రోజులు పూజలు అందుకొని అవి ప్రతి వాటికి కూడా ఇంటింటికి వెళ్ళే విధంగా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే బల్సర్ శ్రీని గారు, మన తాడేపల్లి తెలుగుదేశం ఇన్ఛార్జ్ పులాల్ బాబ్జీ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ దయ ఉంటే అదేవిధంగా ఈ గాజులన్నీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా ఒకసారి ఈ మారుతి యువజన సంఘానికి అందరికీ కూడా ఆ మహిళా మండలికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో మార్చి నెలలో ప్రారంభిస్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క గాజుల కార్యక్రమం ప్రతి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆలయాలు అన్ని వద్దరికి పంపించి ప్రతి ముత్తైదువుకు కూడా గాజులు పసుపు కుంకుమ అందాలని చెప్పి ఒక మంచి సంకల్పం చేసిన తమ్ముడు అంజి గారికి వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో జరుగుతుంది. దయచేసి అందరూ కూడా భక్తులందరూ కూడా ఆ బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర మహోత్సవంలో మరి అందరూ పాల్గొని అమ్మవారి జాతర మహోత్సవం ప్రతి ఇంట ఉండాలని చెప్పేసి మనందరం కూడా పాల్గొవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా ఈ జాతర కార్యక్రమంలో చిన్న పొరపాట్లు ఏమున్నా సరే పెద్ద మనసుతో అన్యంగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన సొంత కార్యక్రమం, దైవ కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఏదైతే అమ్మవారి యొక్క గాజులు పసుపు కుంకాన్ని మారుతి స్వామి గుడి దగ్గర ఇక్కడికి ఏర్పాటు చేసిన మన బలుసులమ్మ ఆలయ కమిటీ ఏదైతే అంజి గారు, జగన్నాథరాజు గారు, వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ బలుసులమ్మవారి దేవస్థానంలో 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొన్న 11 రోజుల నుంచి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు అందుకుని ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలోనూ ప్రతి ముత్తైదు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలనే సంకల్పంతో ఈ గాజుల కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ప్రతి రోజు కూడా ఒక 3-4 వార్డుల్లోనూ ఇలాగ వివిధ ఆలయాల దగ్గర ఈ గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడే మా బాబ్జీ గారు, మా మామయ్య గారు తెలియజేసింది ఏంటంటే ఈ గాజులకి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళ అన్నయ్య గారి పేరున, వాళ్ళ సూరిబాబు గారి పేరున ఆయన ఇస్తానని మాకు తెలియజేశారు.
దానికి మేము చాలా సంతోషిస్తూ అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమం మార్చి 12వ తారీఖున మొదలుకొని 27వ తారీఖు వరకు అత్యంత అంగరంగ వైభవంగా జరిపించడానికి తాడేపల్లిగూడెం పుర ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ బేముడలు శివారు జాతీయ రహదారి సర్వీస్ రోడ్లో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బేముడలు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. బేముడలు మండలం సూరపుగూడెం గ్రామానికి చెందిన వెజ్జు రమేష్, కర్రికొండ కుంకుళ్ళు తులసి శ్రీనివాస్ చిన్నతనం నుంచి మిత్రులు. ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో బేముడలు శివారు 16వ నంబరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్లో సోమవారం రాత్రి ఇనుపరాటుతో రమేష్పై శ్రీనివాస్ దాడి చేసి హత్య చేశాడు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మృతుడి సోదరుడు వెజ్జు మణికంఠ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. అన్ని సాక్ష్యాధారాలతో శ్రీనివాస్ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో బేముడల సీఐ విల్సన్, ఎస్ఐ మదీనా బాషాతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సూరపుగూడెం మధ్యగా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో జరిగినటువంటి హత్య కేసులో ఈ యొక్క ముద్దాయి అయినటువంటి కర్రికొండ కుంకుళ్ళ శివతులసి శ్రీనివాస్ 20 సంవత్సరాలు జామం తెలుగు వద్ద సూరపుగూడెం అవుతుంది. ఇతను ఫ్రెండ్ అయినటువంటి వెజ్ రమేష్ సన్ ఆఫ్ దేవరాజు 28 ఇద్దరు కూడా బోత్ ఆర్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళకి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు కోకోకోలా కంపెనీకి సంబంధించి. దాని విషయంలో వీళ్ళిద్దరు ఆర్థికంగా లావాదేవీలతో పట్టడంతో పాటు దాని మీద కష్టం పడి ఇతన్ని కుటుంబం మనుషులు వెతుకొని తిట్టడంతో ముందే పథకం ప్రకారం ప్లాన్ చేసుకుని ఈ యొక్క ముద్దాయి ఎవరైతే ఈ కుంకుడు శ్రీనివాస్ ఉన్నాడో ఇతను ఒక పథకం ప్రకారం ఆ రోజంతా ఫ్రెండ్స్ కలిసి ఈ పండుగ సందర్భంగా కొంత డ్రింక్ చేసి అతన్ని ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒక పథకం ప్రకారం ఇంట్లో ముందే సిద్ధం చేసుకున్నటువంటి ఒక రాడ్ని పెట్టుకొని ఆ హైవేలోనే ఒక సైడ్కి తీసుకుని వెళ్ళి ఆ సర్వీస్ రోడ్డు పక్కన జనం రాని సమయం చూసుకున్నాడు. అక్కడ కూర్చొని భోజనం చేద్దామని చెప్పి తీసుకెళ్లి తన్ని ముందే సిద్ధం చేసుకుని రెడీగించుకున్నటువంటి రాడ్డు తోటి చాలా వెనక భాగంలో కొట్టి ఇది ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించాలనే ప్రయత్నం చేశాడు. వెంటనే మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ కంప్లైంట్ వెళ్ళి చూడగా ఈ అబ్బాయి కొట్టి పారిపోతాం అనేది చూశాడు. ఎవరైతే ఈ డిసిజన్ శ్రీ వెజ్ రమేష్ వాళ్ళ బ్రదర్ మణికంఠ చూశాడు. చూసిన దాని మీద మణికంఠ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వేముడోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది మర్డర్ కేసు కాబట్టి వేముడోలు విల్సన్ గారు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అన్ని కోణాలు వెలుగు తీసుకుని ఈ రోజు నాడు ఈ ముద్దాయి అయినటువంటి శ్రీనివాస్ దొరకడంతో ఇతన్ని హైవే మీద అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేయడం జరిగింది కొంసారిపల్లి బస్ స్టాండ్ దగ్గర. దీంట్లో ముద్దాయిలను ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మేము అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కోరికలను అదుపులో పెట్టుకుని అరిషడ్ వర్గాలు జయిస్తే మోక్ష మార్గం పొందవచ్చని పిఠాపురం పీఠాధిపతి విశ్వవిజ్ఞాన విద్యాద ఆధ్యాత్మిక పీఠం అధ్యక్షులు డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. శ్రీదేవి మహంకాళమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఆయన స్థానిక కొబ్బరి తోటలోని శ్రీదేవి మహంకాళమ్మ సాంస్కృతిక వేదిక నుండి మాట్లాడారు. ఆధ్యాత్మిక భావం ఎలా పెంపొందించుకోవాలో వివరించారు. ఆధ్యాత్మికత తత్వజ్ఞానం ద్వారా మానవాళి సరైన మార్గంలో నడుస్తుందని తెలిపారు. ఉమర్ ఆలీషా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు కమిటీ సభ్యుల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, ఎక్సైజ్ సిఐ స్వరాజ్యలక్ష్మి, గట్టెం మాణిక్యాలరావు, గమిని సుబ్బారావు, కరిబండి రామకృష్ణ, పసల చంటి, విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమ్మడి జిల్లా కన్వీనర్ అడబాల నాగవెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు. మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞానాన్ని జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా
సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదించి మానవత్వపు విలువలతో మనుగడ సాగించగలిగినప్పుడే మానవుడు అని తెలియబడుతున్నాడు. అటువంటి మానవత్వాన్ని పెంపొందింపజేసేటువంటిదే ఆధ్యాత్మిక తత్వం. ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మన దైనందిన జీవన విధానంలో ఆచరించగలిగినట్లయితే ఎన్నో సత్ఫలితాలు మన జీవిత ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. కష్ట నష్టాలు, దుఃఖాలు, సమస్యలు, బాధలు, తాపత్రయాలు ఇత్యాది విషయాలు ఎన్నో మనందరికీ ఉంటాయి. జీవరాశి అన్నిటికీ కూడా ఉన్నాయి. మనం భావిస్తుంటాం నాకే కష్టాలు, నాకే బాధలు, నాకే సమస్యలు ఉన్నాయని. ఆ బాధల చుట్టూ, ఆ తాపత్రయాల చుట్టూ, ఆ కష్టాల చుట్టూ మన మనసు తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సుని ఒక స్థాయి పరిచి ఆధ్యాత్మిక భావన మనసులో కలిగించగలిగినట్లయితే ఆ మనస్సు ఆధ్యాత్మిక భావనతో ఆ కష్ట నష్టాలను, దుఃఖాలను, బాధలను నివారించుకునేటువంటి మార్గం ఆధ్యాత్మిక భావన ద్వారా ఏర్పడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక భావనను పెంపొందింప చేసుకోవడానికి ఆధ్యాత్మిక తత్వవేత్తలను ఆశ్రయించి ఆధ్యాత్మిక సంపదను మనం పొందగలిగినట్లయితే మన జీవితంలో ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం కలుగుతుంది. మనలో అద్భుతమైనటువంటి శక్తులు ఎన్నో ఉన్నాయి. ఆ శక్తులను వెలికి తీయగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని మనం సద్వినియోగపరచుకోగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానంలో ఎన్నో జీవిత ఆశయాలు పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. నవోదయ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మరి నాగబాబు గారి నాయకత్వంలో రోజు రావాలని కూడా రాలేకపోయి ఇవాళ మరి గురువర్యులు ముమ్మరాలేష్ గారు వచ్చాక తప్పనిసరిగా వెళ్ళాలని రావటం. ముఖ్యంగా మనందరం కూడా మరి అది చెప్పినట్టు రోజుకు ఒక గంట యోగాభ్యాసం చేసిన రోజున మన అన్ని రకాల మరి ఈ రాగదర్శాలు కానీ టెన్షన్లు కానీ తగ్గించుకుని ఆ భగవంత్ తత్వం ఆయన ఏది చెప్పాడు ఈరోజు భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం మానవత్వం. అది ఇంకోటి చెప్పారు, మాధవ సేవే మానవ సేవ, మానవత్వమే మానవ సేవ. భగవంతుడు నేర్పింది అది మనకు. అందుకు ఇవన్నీ కూడా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా ఉపన్యాసించిన వారికి నేను ఉదయపూర్వ నమస్కారాలు. ఎందుకంటే ముందుగా ప్రతి వ్యక్తికి ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ భక్తి జనం కానీ ఆయన భక్తులు కానీ గ్రామ ప్రజలకు వాటి పట్టణ ప్రజలు కానీ సోదరి మనందరూ కూడా 3 మొక్కలు నాటడం చాలా గొప్ప సందేశం. ఎందుకంటే ఆ మొక్కలతోటే భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా మన భారత ప్రధాని వారు కూడా పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రతి వ్యక్తి ఆ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని ఒక పెద్ద పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇవాళ కోట్లాది మొక్కలు ప్రజలు పాత్రమే కాదు, మనం వేసిన మొక్కను బతికించే బాధ్యత కూడా మనదే. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. ఏదో మొక్క వేస్తాం ఇలా మన బాధ్యత తిరిగిపోయినప్పుడు రేపు పొద్దున ఏ ఆవు దూడో మేకో తినేది అయిపోతుంది. అలా కాకుండా అది పెరిగి పెద్దదయ్యి వృక్షం అయిన దాన్ని కూడా పాతిన వాళ్ళు ఎవరైతే చేసో వాళ్ళు దాన్ని కొద్దిగా శ్రద్ధ వహిస్తే మరి బ్రహ్మాండంగా ఈ యొక్క ఆక్సిజన్ స్వచ్ఛమైన గాలి మనకు అందడమే కాకుండా మన జీవిత తత్వం ఎంతో చక్కగా గురుజీ చెప్పారు. కాబట్టి వారు చెప్పిన మాటలు అందరూ ఆచరణలో పెట్టుకుంటే మన జీవనశైలి మారుతుంది. అందుకని ఏదైతే ఇవాళ హిందూ తత్వం ఉందో అదే భారత మానవతత్వం. మరి ప్రతి వ్యక్తి కూడా మరి మానవ సేవ ఆలోచించి గురుగారు చెప్పిన ఎదుర్కెళ్ళాలని కోరుకుంటూ గత 5 తరాలుగా హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఒక తాడేపల్లిగూడెంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ తమ చక్కటి మాటలతోటి హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నటువంటి పెద్దలు గురువులు మతాతీత మానవతామూర్తి బ్రహ్మశ్రీ ముమ్మరాలేష్ గారి రాక మనందరికీ ఒక పండుగ. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఆయన బయటికి రావడం కూడా జరిగింది. నేను అనేక పర్యాయాలు ఆయన రిక్వెస్ట్ చేసి మీరు తప్పనిసరిగా రావాలని భక్తుల కోరిక. అలాగే మేము కూడా మీ ఆశీస్సులు పొందిన తర్వాత మేము కానీ మా కమిటీ వారు కానీ ఎంతో అభివృద్ధి చెందడం, ఆనందంగా ఉండడం. అలాగే అమ్మవారి ఉత్సవాలు కూడా మీరు వచ్చిన రోజు ఒక పండగే, మాకు పండగ వాతావరణంతో ఈ కళా వేదిక కానీ అలాగే పందిరి కానీ కలకలాడుతూ ఉంటుంది మీ భక్తులతోటి. గురువు గారు చెప్పినట్లు
మనం అందరం కూడా త్రయీ గుణాన్ని అలవాటు చేసుకొని ఆధ్యాత్మికంగా మన ప్రజలందరం కూడా శారీరకంగా, మానసికంగా, అదేవిధంగా ఆత్మను కూడా మనం చైతన్యపరచుకొని మన కోరికలను స్థిరీకరించుకొని ఒక మంచి జ్ఞాన బోధ ద్వారా మంచి మానవత్వ విలువలున్న మంచి మనుషులుగా ఈ ప్రపంచంలో మనం ఏ రకంగా ఈ సమాజంలో ఉన్నతంగా బతకాలనే అంశాన్ని మనకి చాలా చిన్న చిన్న విషయాల ద్వారా మనకి జ్ఞానబోధ చేశారు. గురువు గారికి నిజంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈరోజు మీ వినడం వల్ల అందరం ఇంకొకసారి జ్ఞప్తికి చేసుకుంటూ మేమందరం కూడా కష్టాన్ని, సుఖాన్ని ఒకే విధంగా మనము తీసుకొని ప్రతి మనిషికి ఉన్న బాధల్ని మనం మర్చిపోయి అలాగే కోపాన్ని జయించుకొని మనుషులందరం కూడా మంచి ఉన్నత విలువలను కలిగి ఈ సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోని ఆశిస్తూ 46 వసంతాల విజయ వేడుకల్లో భాగంగా అందరినీ కూడా ఆధ్యాత్మిక ప్రీతం చేస్తూ మరి ఈరోజు నాగబాబు గారు సద్గురువురైనటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ అధిపతి అయినటువంటి మనందరికీ జ్ఞాన గది వారి యొక్క మాటల్లో ఆధ్యాత్మికత, సామాజిక స్పృహ, అంకిత భావం, మానవీయత కోణంలో మరి మొక్క గురించి నా మొక్క నా శ్వాస అనేటువంటి నినాదంతో వారు ఇచ్చిన ఆశీస్సులతో మరి నేను 1,65,000 మొక్కల్ని ఒకే రోజులో నాటాను. అది సద్గురు వారు ఇచ్చినటువంటి ఆ యశస్సు, వారి యొక్క స్ఫూర్తి. మరి ఒక్కొక్కరు 3 మొక్కలు నాటితే ఆ మొక్క ఎదిగి వృక్షమై మనకి నీడనివ్వడమే కాదు, జనానికి ఆవాసం ఇవ్వడమే కాదు, అనేక పక్షులకి ఒక గూడునిస్తుంది, మరి ఎంతో మందికి తోడునిస్తుంది. మతాతీత ఆధునిక మానవత దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురాన్ని వేదికగా చేసుకుని తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శిష్య బృందంతో మానవ కళ్యాణం కోసం మన సనాతన ఈశ్వర సాంప్రదాయాన్ని ప్రపంచానికి అందిస్తున్నటువంటి మహోన్నత గురు పరంపర, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి పీఠం ఉమర్ అలీ షా గురువు గారి యొక్క పీఠం. ఆ పీఠం శతాబ్దాల చరిత్ర, దశాబ్దాల సేవాభావం కలిగినటువంటి పీఠం. ముఖ్యంగా నవమ పీఠాధిపతి అయినటువంటి డాక్టర్ ఉమర్ అలీ షా గురువు గారి యొక్క సారథ్యంలో నేను గమనిస్తున్న గత 3 దశాబ్దాలుగా, అంటే 30 సంవత్సరాల నుంచి సుమారుగా. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. శ్రీ కోట్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనతో ఆనందమయమైన జీవితం గడపాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. గూడెం మండలం ఆరుగొలను గ్రామంలో గురువారం జరిగిన కోట్లమ్మ జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి జాతర అందరికీ భోగభాగ్యాలు కల్పించాలని, ఆరుగొలను గ్రామం సుభిక్షంగా ఉండాలని అన్నారు. జాతర స్ఫూర్తితో గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంతో ఊరి బాగు కోసం కృషి చేయాలని కోరారు. జనసేన నాయకులు అడపా ప్రసాద్, పుల్లాబాబి, వర్తనపల్లి కాశీ, అడపా వీరన్న, పేతల బుచ్చిబాబు, చిక్కాల చిరంజీవి, అడపా వెంకన్నబాబు, గొర్రెల నాని, అడపా అప్పలరాజు, కొండయ్య, సత్యనారాయణ, ముత్యాల నాగరాజు, దూలం విజయ్ కుమార్, వీరమల్లు రాంపండు, నూకల బుల్లయ్య, ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ, అడపా పండు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. సంక్రాంతి 2026 సందర్భంగా టీసీసీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి కార్యక్రమాల్లో హ్యాపీ భోగి కార్యక్రమంలో విజేతలు చీరలు అందించారు. హ్యాపీ సంక్రాంతి కార్యక్రమంలో వెట్ గ్రైండర్, మిక్సీలు, గ్యాస్ స్టవ్లు, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు, ఇడ్లీ కుక్కర్లు, రైస్ కుక్కర్లు, పాన్ సెట్స్ వంటివి బహుమతులు అందుకున్నారు. విజేతలకు స్పాన్సర్లుగా సింహపూరి జ్యువెలరీస్, శ్రీ దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్, రమేష్ జ్యువెలరీస్, శశికాంత్ స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్, శ్రీ శ్రీనివాస ఎలక్ట్రానిక్స్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి టీసీసీ మేనేజర్ వైఎన్వి రమేష్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి కార్యక్రమాల్లో హ్యాపీ భోగి కార్యక్రమంలో విజేతలు చీరలు అందించారు. హ్యాపీ సంక్రాంతి కార్యక్రమంలో వెట్ గ్రైండర్, మిక్సీలు, గ్యాస్ స్టవ్లు, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు, ఇడ్లీ కుక్కర్లు, రైస్ కుక్కర్లు, పాన్ సెట్స్ వంటివి బహుమతులు అందుకున్నారు. విజేతలకు స్పాన్సర్లుగా సింహపూరి జ్యువెలరీస్, శ్రీ దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్, రమేష్ జ్యువెలరీస్, శశికాంత్ స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్, శ్రీ శ్రీనివాస ఎలక్ట్రానిక్స్ వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా 23 శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఈ మేరకు ఆయన టీసీసీతో మాట్లాడుతూ రేపు శుక్రవారం నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో పలు దేవాలయాల్లో ఆయన పేరు మీద పూజా కార్యక్రమాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో కేక్ కటింగ్, పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదానం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బాబ్జీ వెంట మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకటరావు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా విజ్ఞప్తి, అలాగే కూటమి నాయకులకు కూడా విజ్ఞప్తి. రేపటి రోజున శుక్రవారం 23వ తారీఖు మరి మన ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, మన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా ముందుగా దేవాలయాల సందర్శనం, అక్కడ పూజలు నిర్వహించి
మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం భాగ్యలక్ష్మిపేటలో ఉన్న కార్యాలయంలో కేక్ కటింగు, అలాగే ముఖ్య వక్తలందరూ కూడా పాల్గొనే విధంగా ఉంటుంది. అలాగే వృద్ధాశ్రమంలో మరి భోజనాల కార్యక్రమం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులందరికీ కూడా మరి రొట్టి పండ్లు పంపిణీ కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ, బొలుసులమ్మ అమ్మవారి జాతరలో భాగంగా 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. దానిలో భాగంగా గురువారం సాయంత్రం 16వ వార్డు జువ్వలపాలెం కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో, 13వ వార్డు శివాలయం వీధి అమ్మవారి ఆలయంలో గాజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బోరయ్య, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగ మంజి, దాట్ల జగన్నాథరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి గాజులు, పసుపు, కుంకుమ తీసుకున్నారు. మన బొలుసులమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, మన గుడి చైర్మన్ శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో రేపు మార్చి 12వ తారీఖుని జాతర నుంచి 27వ తారీఖు వరకు జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం భాగంగా 1,00,000 గాజులు, పసుపు, కుంకుమ, అమ్మవారి ఫోటో కూడా మొత్తం మన నిజవర్గం అన్న ఆడపడుచులందరికీ అందించాలనే మంచి ఆలోచన చేసి మన శ్రీరంగం అంజీకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మన జోలపాలెం గ్రామం ఇచ్చేసి మన అక్కచెల్లెలకు లేకపోతే మన ఆడపడుచులందరికీ కూడా ఈ గాజుల పంపకం జరుగుతుంది. అలాగే అమ్మవారి జాతర విషయంలో శ్రీరంగం అంజీతోటి పాటు మన ఎమ్మెల్యే సూచనలు, సలహాలు తీసుకుని అమ్మవారి జాతర ఎక్కడ ఈ జిల్లాలో ఎక్కడ జరగలేనట్టు మన తాడేపల్లిలో జరగాలని ఎమ్మెల్యే ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా మన గ్రామం తరపున కానీ, మన వార్డు తరపున కానీ మనందరూ కూడా పూర్తిగా అమ్మవారికి పూర్తిగా సహకారం అందించి, అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన శ్రీరంగ అంజి 1,00,000 గాజులతో, అలాగే పసుపు కుంకుమలతో 11 రోజులు విశిష్ట పూజలు జరిపించి, వాటిని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముత్తైదులు అందరూ కూడా పంచిపెట్టాలన్న కార్యక్రమంతో మనం ఈరోజు మన వార్డులో ముత్తైదులందరికీ ఈ గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతు, ఆ దేవత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపించుతున్న మన అంజిక్ కానీ, ఆ జగన్నాథరాజు అందరికి కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. బొలుసులమ్మ తల్లి జాతర మహోత్సవం తాడేపల్లిగూడెం పట్టణంలో మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా మా మిత్రుడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో, గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపార ఉద్యోగస్తులు, అన్ని వర్గాల వారు సహాయ సహకారంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతుంది. అలాగే ఈ జాతర మహోత్సవంలో భాగంగా మీరందరూ కూడా, ఆడపడుచులందరూ కూడా బొలుసులమ్మ తల్లి ఒక ఆశీస్సులతో మీరందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే జోలపాలెం ప్రాంతం కూడా అందరికీ కూడా సుఖశాంతులు ఆ బొలుసులమ్మ తల్లి ఇవ్వాలని కోరుకుంటూ జై బొలుసులమ్మ తల్లి. రాబోయే శనివారం నుండి వరుసగా 4 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నెల 24న 4వ శనివారం సెలవు, 25న ఆదివారం, 26 రిపబ్లిక్ డే సెలవులు కాగా 27న బ్యాంక్ ఉద్యోగ సంఘ నాయకుల సమ్మెను పిలిపివ్వడంతో ఆ రోజు కూడా బ్యాంకు మూతపడనుంది. వరుసగా 4 రోజులు బ్యాంకులు మూతపడనుండడంతో ఆర్థిక లావాదేవీలకు ఇబ్బంది రానుంది. దాంతో శుక్రవారం ఆర్థిక లావాదేవీలు ఖాతాదారులతో బ్యాంకులన్నీ బిజీ కానున్నాయి. జాతీయకరణ బ్యాంకులన్నీ శనివారం నుండి వరుసగా 4 రోజులు మూతపడనున్నాయి. తాడేపల్లిగూడెం బజార్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో తపాలా శాఖలో సేవింగ్స్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్కు సంబంధించి ప్రత్యేక క్యాంపు మొదలుపెట్టారు.
తాడేపల్లిగూడెం పోస్టల్ సూపరింటెండెంట్ ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ పోస్ట్ ఆఫీసులో ఉన్న సేవింగ్స్ అకౌంట్లో గవర్నమెంట్ సెక్టార్లో అధిక వడ్డీ రేటు అనగా 4% ఇస్తున్నామన్నారు. 5 సంవత్సరాల ఆర్డీ స్కీమ్లో నెలకి 100 రూపాయల నుంచి గరిష్ట పరిమితి లేకుండా ఎంతైనా పొదుపు చేసుకోవచ్చన్నారు. నెలవారీ ఆదాయం కావాలనుకునే వారికి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉందని, 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ స్కీమ్ గరిష్ట పరిమితి 30 లక్షల రూపాయలు అన్నారు. ఇన్సూరెన్స్ వల్ల కలిగే ఆర్థిక భద్రత, వారి కుటుంబాలకి అందించిన తపాలా శాఖలోని పథకాలు గురించి వినియోగించుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెం బజార్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ రోజు నుంచి ఒక వారం రోజులు ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, అలాగే తపాలా జీవిత బీమా గురించి, అలాగే ఐపీబీబీ గురించి, ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఒక స్పెషల్ డ్రైవ్ ఒక వారం రోజుల పాటు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాము. ఇందులో భాగంగా సేవింగ్స్ బ్యాంక్ అండి, ఇది 4% ఇంట్రెస్ట్, అన్లిమిటెడ్గా మినిమం 500 డిపాజిట్ నుంచి అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు అండి. ఆర్డీ రికరింగ్ డిపాజిట్ 5 సంవత్సరాలు అండి. అలాగే టైం డిపాజిట్ 1 year, 2 year, 3 year, 5 year ఉందండి. ఇది హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇస్తున్నాము. అలాగే ప్రతి నెల వడ్డీ కావాల్సిన వాళ్ళు మంత్లీ ఇన్కమ్ స్కీము నెల వడ్డీ వస్తుందండి. అలాగే సీనియర్ సిటిజన్ స్కీము 3 నెలలకు ఒకసారి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇది చేసుకోవచ్చండి. అలాగే సుకన్య సమృద్ధి, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎన్ఎస్సీలు, కేవీపీలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా ఉందండి. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 15 లక్షల వరకు నెలకి సంవత్సరానికి 800 రూపాయలు కడితే 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా యాగ్ పాలసీలు కూడా ఉన్నాయండి. ఈ విధంగా అన్ని పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ విధంగా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో శేషమహల్ రోడ్లో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు వారిని నియమించాలని కోరుతూ పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో ముఖ్యులు సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరివరపు రంగారావు, చిర్లపుల్లారెడ్డి, బంకుర నాగేశ్వరరావు, వీరాబత్తుల దానయ్య, తాడి సుబ్బయ్య, పెనుగంటి దుర్గ, బర్ల బాలాజీ, దత్తురాము, తెర్లి రాజేష్, పూడి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పోలీసు యంత్రాంగం సెక్యూరిటీగా బిజీ సెంటర్లో కానీ, అలాగే బ్రిడ్జి కాలవాతల ఇష్యూలో కానీ పోలీసు వారు కంట్రోల్ చేసే దాంట్లో నిర్లక్ష్యం అవుతుంది. ఒక్కోసారి ఎవరు కూడా ఉండే పరిస్థితి కూడా లేదు. దానివల్ల ట్రాఫిక్కు సంబంధించి ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. దాని మీద అవసరమైతే యాక్సిడెంట్లు కూడా జరగవచ్చు, ఎవరు చెప్పలేము. అంచేత కంట్రోల్ చేసే విధానాన్ని ఎవరైతే కేటాయించారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఏ సెంటర్లో పాయింట్లో ఎవరెవరు ఉండాలనేది యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వారు వెంటనే నిర్ణయించుకొని అక్కడ ఉండేటట్టుగా బాధ్యతలు నిర్వర్తించాలి. లేకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. అంచేత సిపిఎం పార్టీగా మేము కోరేది తక్షణమే అలాంటి కేటాయింపుల్లో బాధ్యతను నిర్వర్తించి బాధ్యత తీసుకుంటే మంచిదనేది విజ్ఞప్తి చేస్తున్నాం. 4 రోజుల నుంచి ట్రాఫిక్ పోలీసులు తాడేపల్లిగూడెం సెంటర్లో ఎక్కడ కనపడతలేదు. ఇది అప్పుడప్పుడు మెరుపు వీరిలో వచ్చి కనపడుతున్నారు తప్ప అలా పోలీసులు అనేది అక్కడ కనపడతలే. అయితే 4 రోడ్లు కూడలే, పోలీసు సెంటర్ అనేది 4 రోడ్లు కూడలే. ఈ 4 రోడ్ల నుంచి జనం విపరీతమైన రద్దీ ఉంది అక్కడ. అయితే గతంలోనే ఎప్పుడు కూడా పోలీసు వారు కంట్రోల్ చేసేవారు. అయితే ఇప్పుడు ఎవరో కూడా అక్కడ ఉండలే 4 రోజుల నుంచి. వేరే డ్యూటీలు వేయటం వల్ల ఉండలేదా, అలా ఎలా ఉండలేదు అనేది మాకు తెలియదు. కానీ పోలీసుల వారు మాత్రం ట్రాఫిక్ కంట్రోల్ చేసే పరిస్థితి కనపడతలేదు. ఎవరికి వాళ్ళే పోలీసులు లేకపోవడం వల్ల రోడ్డు దాటాలని ఆదుతోటి వాళ్ళకి స్కూల్కి వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పి ఉద్యోగస్తులు, కార్మికులు ఎవరికి వాళ్ళే కంగారు వెళ్ళిపోవడంలో ట్రాఫిక్ ఇబ్బంది అయ్యే పరిస్థితి కనపడుతుంది. అక్కడ స్థానికులు ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోలీసులు లేకపోతే స్థానికులే అక్కడికి వచ్చి కంట్రోల్ చేసుకుని వదిలే పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే పోలీసు వ్యవస్థ అసలు ఉందా లేదా అనేది కూడా సిపిఎం పార్టీగా మాకు అర్థం అవ్వట్లేదు. ఇకనైనా పోలీసు వారు ఆ ట్రాఫిక్ వ్యవస్థని కంట్రోల్ చేసే గురించి ప్రయత్నాలు చేయాలి. తాడేపల్లిగూడెం సిగ్నల్ కాడ అటు ఏలూరు కాన ఉన్నాయి, ఇటు తణుకు కాన ఉన్నాయి, అటు నల్లగ రోడ్ కాన ఉన్నాయి, భీమవరం బైపాస్ కాన ఉన్నాయి, ఇలా మెయిన్ రోడ్డు కాన ఉన్నాయి. ఇది మెయిన్ ప్రధానమైన సెంటర్లు. ఇప్పుడు హైవే నుంచి బ్రిడ్జ్ వచ్చినప్పుడు డౌన్లో వచ్చినప్పుడు పోలీస్ సెక్యూరిటీ లేదనుకోండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజల ప్రాణాలు డాక్టర్లకి ఎంతైతే కాపాడతారో అలాగే ప్రజల ప్రాణాలని రక్షించడానికి కూడా పోలీసు యంత్రాంగం ప్రధానం. కాబట్టి మీరు వివిధ డ్యూటీలో ఉన్నా సరే కనీసం భద్రత అనేది కూడా ఉండాలి. లేదంటే కనుక జనాల ప్రాణాలకి చాలా ముప్పు ఉంటుంది. ఒక సిపిఎం పార్టీగా ఒక ప్రజల సమస్యల పరిష్కారానికి
ఏదైనా ఒక నిరసన కార్యక్రమం కానీ ఒక ధర్నా కార్యక్రమం పెడితే కనుక కొన్ని వందల పోలీసులు వచ్చేస్తారు. అదే మీరు చెప్పేది ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడతారు కూడా సెక్యూరిటీ ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. కాబట్టి దీని గురించి మరి మీరు పోలీస్ యంత్రాంగం ఆలోచించి సెక్యూరిటీ ప్రాణాల రక్షణగా కల్పించాలని చెప్పని సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ల గౌరవం, హోదా కాపాడాలనే ప్రభుత్వ తగు నిర్ణయాలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని పిఎస్హెచ్ఎం ఫోరం నాయకులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ను గురువారం ఉదయం కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యాశాఖ పిఎస్హెచ్ఎం విధుల బాధ్యతల పేరుతో తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల వల్ల పోస్టు గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిఎస్హెచ్ఎం వ్యవస్థను కొత్తగా తీసుకొచ్చిందే కానీ నిర్మాత్మక విధి విధానాలు లేకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కలిసి వారిలో పిఎస్హెచ్ఎంల జిల్లా ఫోరం అధ్యక్షురాలు సౌజన్య, అసోసియేట్ అధ్యక్షులు చంద్రశేఖర్, మహిళా కార్యదర్శి విజయశ్రీ, రాష్ట్ర కార్యనిర్వహణ సభ్యులు చల్లా కృష్ణ, జి సత్యవతి, మేడిచర్ల సత్యనారాయణమూర్తి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. నారాయణపురం శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. తొలుత స్వామివారికి పల్లవికి ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సుదర్శన చక్ర తళ్వార్లకు శాస్త్రోక్తంగా సంపన్న తిరుమంజనం నిర్వహించారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభాధారణలతో ఆగమ సాంప్రదాయం ప్రకారం పూజలు జరిగాయి. వేద పండితులు సాయి పర్యవేక్షణలో ఉపనిషత్ మంత్రాలు, పంచసూక్త పారాయణం, దివ్య ప్రబంధ పఠనాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో మారుమోగింది. ఒక్కో క్రతువులో ప్రత్యేక పుష్పమాలతో స్వామివారికి అలంకరణ చేయడం భక్తులను ఆహ్లాదపరిచింది. బొమ్మిడి అనిల్, తవిటి నాయుడు, రాంబాబు, పివి సత్యనారాయణ, సూర్య, భీమేశ్వరరావు దీక్షాదారుల క్రతువులో పాల్గొన్నారు. గ్రామస్తులు హాజరై చక్రస్నానం చేసి పునీతులయ్యారు. స్వామివారి ఊరేగింపు గురువారం ప్రత్యేక వాహనం మీద ఊరేగించారు. వికాస మరియు న్యూ మోడర్న్ కాలేజీ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన శుక్రవారం న్యూ మోడర్న్ డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీన శుక్రవారం న్యూ మోడర్న్ డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెం వద్ద ఉదయం 9:30 నుండి సర్టిఫికేట్స్ జిరాక్స్లతో హాజరు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బాబు జన్మదినోత్సవం ఈ నెల 23న పురస్కరించుకొని ఒకరోజు ముందుగా తెలుగుదేశం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి పెంటపాడు మండలం మౌంజీపాడులో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మధ్య జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరకొండ నాగేశ్వరరావు, సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, అధ్యక్షుడు నెక్కలపూడి శ్రీరామ్మూర్తి, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నెక్కలపూడి రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లిపూడి వెంకన్న, గ్రామ పెద్ద లక్కదాసు కన్నయ్యలు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా రేపు జరుగుతుంది. యాక్చువల్గా 23 జనవరి తారీఖున 5వ రోజు ముందుగానే వాంజీపాడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మధ్య వారి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయులుగా ఏదైతే లోకేష్ బాబు గారు ఏ మంత్రిగా తీసుకోవచ్చు, హోంశాఖ ఉంది, ఆర్థిక శాఖ ఉంది, ఎన్నో శాఖ ఉన్నాయి. అయినప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఉద్దేశం. అదేవిధంగా చదువుకున్న పిల్లలందరికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో జాబ్ ఇప్పించాలి, ఐటీ రంగాన్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని లక్ష్యంతో వారు 2 పదవులు తీసుకుని ఇవాళ చాకచక్యంగా దేశ విదేశాలు పర్యటిస్తూ ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. అదే విద్యారంగానికి సంబంధించినటువంటి అన్ని స్కూల్కి మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఎవరైతే విద్యార్థులు అందరూ కూడా బడికి రావాలని, అలాగే బడికి వచ్చిన పిల్లలందరికీ కూడా వారి తల్లి అకౌంట్ లో డబ్బులు వేయాలని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రం ఆవరణలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు సౌజన్యంతో దివ్యాంగుల పిల్లలకు పరుగు పందెం, క్యారమ్ బోర్డ్, మ్యూజికల్ చైర్, డ్రాయింగ్, స్కిప్పింగ్ ఆటల పోటీలను నిర్వహించి గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులను అందజేస్తామని పేరిచర్ల మురళీకృష్ణరాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాలయేశ్వరయ్య, తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరరావు, రాజు, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.